న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఖచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. అమరావతికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఎప్పుడూ కేసులు వేయలేదని చెప్పారు. రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అందరికీ చెబుతానని వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన వెంటనే తాను కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఆర్కే ఇటీవల ఎమ్మెల్యే పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఖచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. అమరావతికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఎప్పుడూ కేసులు వేయలేదని చెప్పారు. రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే అందరికీ చెబుతానని వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన వెంటనే తాను కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఆర్కే ఇటీవల ఎమ్మెల్యే పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్, చెప్పండి, కాంగ్రెస్ లో చేరితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి కేసుల సంగతి ఏంటి? రామకృష్ణారెడ్డి ప్రధానంగా అమరావతి మీద ఎప్పుడు ఇటువంటి కేసులు పెట్టలేదు. ఇంతవరకు కూడా ఆయన పెట్టిన కేసులన్నీ కూడా ఎగ్నెస్ట్ చంద్రబాబు పెట్టారు. అందులో ప్రధానమైనటువంటి కేసు అమరావతి భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్, దానికి సంబంధించినటువంటి కేసు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేసు. అదొక కేసు పెట్టారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఇంకో కేసు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైల్ చేశారు. దాంతోపాటు నోటుకి సంబంధించినటువంటి కేసు కూడా సుప్రీంకోర్టులో త్వరగా దాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన పిటిషన్ కూడా వేశారు. ఇట్లాంటివన్నీ చంద్రబాబు మీద జరిగినాయి. ఇంత క్రితం అమరావతి మీద ప్రత్యేకించి ఆయన ఏమీ కేసులు పెట్టలేదు. అయితే ఇంత క్రితం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయవాడలో చెప్పిన దాని ప్రకారం కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అమరావతి విషయంలో కాంగ్రెస్ వైఖరి తన వైఖరి అని ఆయన స్పష్టం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమరావతి విషయంలో తన వైఖరి స్పష్టం చేసింది. అమరావతి రాజధాని అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేసింది. అలాంటి నేపథ్యంలో రేపు పొద్దున రామకృష్ణారెడ్డి కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతానని, అప్పుడు తన నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతను కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఖచ్చితంగా అమరావతి విషయంలో తన వైఖరి సేమ్ కాంగ్రెస్ వైఖరే అని చెప్పి ఆయన ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబుకి మద్దతుగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే పక్షంలో, అంటే ఇంత క్రితం జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్, ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా డీల్ చేసిందనే విషయం మనకు తెలుస్తుంది. అదే పద్ధతిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చంద్రబాబు పోటీ చేయకుండా, చంద్రబాబు తన పార్టీ నేతలు ఎవరు కూడా పోటీ చేయకుండా, అసలు తెలుగుదేశం పార్టీయే పోటీ చేయకుండా టోటల్గా విరమించుకునేలా చేయగలిగారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ఇక్కడ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఓ 2-3 నెలల్లో వస్తాయి కాబట్టి, అక్కడ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుంది. ఆ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది. అక్కడ కీలకమైనటువంటి పాత్ర ఆవిడ పోషిస్తుంది అని చెప్తున్నారు. అందువల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రేపు చేరితే, ఒకవేళ చంద్రబాబుకి సపోర్టుగా చంద్రబాబు మీద వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 3 కేసులు ఆయన విత్డ్రా చేసుకుంటారా, ఉపసంహరించుకుంటారా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆ విషయం మీద స్పష్టత ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కాబట్టి రేపటిదాకా మనం ఆగాల్సి ఉంటుంది. ఆగిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చెప్తారో, ఏం చేస్తారో, చంద్రబాబుకి ఫేవర్గా కేసులు ఉపసంహరించుకుంటారా, ఉపసంహరించుకోరా అనే విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విద్య ఎవరు ప్రోద్బలంతో అప్పట్లో అమరావతిపై కేసులు వేశారు?
ఖచ్చితంగా అది జగన్ ప్రభుత్వంకి అనుకూలంగా జగన్ ప్రోద్బలం కానీ లేకపోతే మిగిలినటువంటి జగన్ తర్వాతి స్థాయి ఈ నాయకులు వాళ్ళ యొక్క ప్రోద్బలం వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఆయన కోర్టులో కేసులు వేశారు చంద్రబాబు నాయుడు మీద. కానీ ఈరోజు ఆయన బయటకు వెళ్ళిపోయారు కాబట్టి దాంట్లోంచి జగన్ తనకు సీట్ నిరాకరించడం, పరోక్షంగా తన మీద ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి తన స్థానంలో పోటీకి పెట్టడం, తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలన్నీ అతను నిర్వహించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన విరక్తి చెంది పార్టీకి రాజీనామా చేశారు. అయితే వైఎస్ షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించిందో అప్పటి నుంచి ఆర్కే కాంగ్రెస్ పార్టీ జపం చేస్తున్నారు. ఆయన కూడా నేను షర్మిలతోనే ఉంటాను, షర్మిలతోనే కొనసాగుతాను, షర్మిలకి వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ ఆవిడకి కూడా ఉంది కాబట్టి నేను ఆవిడతోనే ఉంటానని స్పష్టంగా అనౌన్స్ చేశారు. కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫునే కేసులు పెట్టారు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం చాలా ఉంది. అది కూడా చంద్రబాబుకి మద్దతు. థ్యాంక్ యూ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.